ఒకే ఒక్క రోజులో ఏకంగా 9 ప్రాచీన ఆలయాలని దర్శించుకోవచ్చట. భారతదేశంలో ఇలాంటి ఒక అద్భుతమైన యాత్ర ఉంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే నవనంది యాత్ర. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, అసాధ్యంగా అనిపించొచ్చు కదూ. కాని ఇది నిజంగా సాధ్యమే. అంతేకాదు, ఇదొక మర్చిపోలేని సాహసయాత్ర కూడా. సరే, మరి ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూసేద్దామా? అవును, నిజమే. ఒకే రోజు 9 పవిత్ర క్షేత్రాలు. అయితే ఇక్కడ విషయం వేగంగా వెళ్లడం కాదు. ఇది పూర్తిగా భక్తి, సంకల్పానికి సంబంధించిన ఒక గొప్ప ప్రయాణమన్నమాట. దీన్నే అధికారికంగా నవనంది యాత్ర అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే నంద్యాల చుట్టూ ఉన్న 9 శివాలయాలను దర్శించుకోవటం. ఈ యాత్ర మొత్తం కూడా పరమశివుడి వాహనమైన మన నందీశ్వరుడికి అంకితం. సరే, మరి కేవలం ఆలయాలు చూసి రావడమేనా ఈ యాత్ర అంటే? అస్సలు కాదు. దాని వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అదేంటో మనమిప్పుడు తెలుసుకుందాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ 9 గుడులు కేవలం కట్టడాలు మాత్రమే కాదు, ఒక్కొక్కటి ఒక్కో విశ్వశక్తికి ప్రతీకట. అందుకే ఈ యాత్ర పూర్తి చేస్తే పాపాలు పోతాయని, ఆరోగ్యం, ఐశ్వర్యం వస్తాయని, అన్నింటికన్నా ముఖ్యంగా ఒక రకమైన ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. సరే, ఇంకెందుకు ఆలస్యం, మన వర్చువల్ యాత్ర మొదలుపెట్టేద్దాం. రెడీగా ఉండండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం చూడబోయే ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, ఒక విశిష్టమైన శక్తి ఉంది. సో లిస్ట్లో మొదటిది పేరులోనే ఉంది కదా, ప్రథమ నంది. మన యాత్ర మొదలయ్యేది సరిగ్గా ఇక్కడి నుంచే. ఈ ప్రథమ నంది పేరుకు తగ్గట్టే మన యాత్రకి అఫీషియల్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడున్న ప్రాచీన శివలింగాన్ని దర్శించుకుని యాత్ర విజయవంతం అవ్వాలని మనసులో ఒక మంచి సంకల్పం చెప్పుకుని ముందుకు సాగుతారు. ఇక మన ప్రయాణంలో నెక్స్ట్ 2 ఆలయాలు. ఇవి రెండూ మన జీవితంలో చాలా ముఖ్యమైన 2 విషయాలకు సంబంధించినవి. అవేంటంటే, ఒకటి రక్షణ, రెండోది ప్రశాంతత. ఫస్ట్ నాగనంది. పేర్లోనే ఉంది కదా, ఇది నాగదోషాల నుండి ఉపశమనం కలిగిస్తుందట. అంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సర్పదోషాలేమైనా ఉంటే వాటి నుండి రక్షణిస్తుందని నమ్మకం. ఇక రెండోది సోమనంది. ఇది చంద్రుడికి సంబంధించింది. దీన్ని దర్శించుకుంటే మానసిక శాంతి, ఎమోషనల్ బ్యాలెన్స్ దొరుకుతాయని భక్తులు నమ్ముతారు. ఓకే, మన యాత్ర ఇలాగే ముందుకు సాగుతోంది. ఇప్పుడు చూడబోయే ఆలయాలు శక్తికి, అలాగే మన ముఖ్యమైన సంప్రదాయాలకు సంబంధించినవి. సూర్యనంది. ఇది సూర్యభగవానుడి శక్తికి ప్రతీక. ఆరోగ్యం, తేజస్సు కావాలనుకునేవాళ్లు ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత శివనంది. ఇది ఈ యాత్రలో చాలా కీలకమైన ఆలయం. ఇక్కడ శైవ సంప్రదాయాలు, అంటే శివుడికి సంబంధించిన పూజలు చాలా నిష్టగా, పద్ధతిగా జరుగుతాయి. ఇది యాత్రకు ఒక రకమైన ఆధ్యాత్మిక గంభీరతనిస్తుంది. ఇప్పుడు మనం 6వ ఆలయానికి వచ్చేశాం, కృష్ణానంది. ఈ ప్లేస్ దేనికి ఫేమస్ అంటే, ఇక్కడుండే ప్రశాంతమైన వాతావరణానికి. ఎవరైతే దైవానుగ్రహం, పూర్తి భక్తి కావాలని కోరుకుంటారో వాళ్లకిది పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడి ప్రశాంతత మనల్ని తెలియకుండానే ఒక ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తుంది. యాత్రలో రాబోయే అతి ముఖ్యమైన ఘట్టానికి మన మనస్సుని ఇది సిద్ధం చేస్తుందన్నమాట. రైట్, ఇప్పటిదాకా చూసింది ఒకెత్తైతే, ఇప్పుడు మనం యాత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టానికి చేరుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఈ యాత్రకే గుండెకాయలాంటి ప్రదేశమిది. అవును, మనమిప్పుడు నవనంది యాత్రకే కేంద్రబిందువైన మహానందికొచ్చేశాం. అసలు మహానందికి అంత ప్రత్యేకతెందుకు అని అడిగితే ఒక్క మాటలో చెప్పాలి. ఆలయం లోపల నిరంతరం ప్రవహించే ఒక సహజమైన, స్ఫటికంలా స్వచ్ఛమైన నీటి ఊట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఆ ప్రశాంతమైన దృశ్యం ఎలా ఉంటుందో. మహానంది కేవలం ఈ 9 ఫేమస్ అని అనుకుంటే పొరపాటే. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రధాన శైవక్షేత్రం. యాత్రికులకి ఇది జస్ట్ ఒక టెంపుల్ కాదు, ఈ మొత్తం యాత్రకే ఆధ్యాత్మిక హృదయం, ఒక ఎమోషనల్ పీక్. మహానందిలో ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని పొందాక మన యాత్ర ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ఇక ఫైనల్ స్టెప్స్ వెయ్యడానికి రెడీ అవ్వాలి. ఈ పవిత్ర ప్రయాణాన్ని సంపూర్ణం చేసే చివరి 2 ఆలయాలు వినాయకనంది మరియు గరుడనంది. ఈ రెండూ కూడా యాత్రను కంప్లీట్ చేస్తాయన్నమాట. వినాయకనంది దగ్గర
యాత్రలో తెలియకుండా ఏవైనా అడ్డంకులు వచ్చి ఉంటే అవన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తారు. ఇక ఫైనల్గా గరుడనంది దర్శనంతో ఈ మొత్తం పవిత్ర యాత్ర విజయవంతంగా పరిపూర్ణంగా ముగిసినట్లే అని భక్తులు భావిస్తారు. ఈ అద్భుతమైన యాత్ర గురించి విన్నాక ఎవరికైనా వెళ్లాలనిపిస్తుంది కదా. ఒకవేళ వెళ్లాలనుకుంటే వాళ్ళకోసం కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఫాలో అయ్యే రూట్ ఇదే. ప్రథమనందితో స్టార్ట్ చేసి నాగనంది, సోమనంది అలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ మహానందికి చేరుకుని చివరిగా వినాయక, గరుడనందులతో యాత్ర ముగిస్తారన్నమాట. మొత్తం జర్నీ చూసుకుంటే 70-80 కిలోమీటర్లుంటుంది. నంద్యాల నుంచి పొద్దున్నే బయలుదేరితే సాయంత్రానికంతా అయిపోతుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ యాత్రకు బెస్ట్ టైం అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. అసలు ఒక పవిత్ర యాత్రను పూర్తి చేయడమంటే ఏంటి? కేవలం కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి కొన్ని గుడులు చూడటమేనా? లేక దీని వెనక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.